హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే నిన్నటి రోజు వ్లాగ్. ఫస్ట్ నేను మార్నింగ్ లేవగానే ఒక హాఫ్ లీటర్ వాటర్ అయినా తాగుతానండి. తర్వాత ఎక్కువగా ఒక హాఫ్ అన్ అవర్ అయినా అటు ఇటు ఇంట్లోనే వాక్ చేస్తూ ఉంటాను అండ్ పిల్లలతో ఆడుతూ ఉంటాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి అయితే దోశలు వేస్తున్నానండి. దోశల్లోకి అయితే కారప్పొడి చేస్తున్నాను. ఇవాళ వీడియో మొత్తం తప్పకుండా ఎండ్ వరకు చూసి నాకు కామెంట్ చేయండి. మీ హెల్ప్ నాకు చాలా అవసరము. అండ్ ఇవాళైతే గోల్డ్ షాపింగ్కి వెళ్తున్నాను. ఏం తీసుకున్నాను, అసలు ఏమయ్యింది, అదంతా వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోద్దు. మీరు హై పాయింట్స్ ఇస్తే కొంతమందికి కూడా రికమెండ్ అవుతుంది, మంచిగా వ్యూస్ కూడా వస్తాయి. నేనైతే ఇవాళ చూసారు కదా, ఫ్లాక్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మెలను, నువ్వులు అండ్ మనకి ధనియాలు, జీలకర్ర, మిర్చి వేసుకొని కారప్పొడి లాగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి. అంటే ఈ మధ్య ప్రిపేర్ చేయట్లేదు, ముందు చాలా ప్రిపేర్ చేసేదాన్ని. సరే ఇంకా ఇవాళ దోశల్లో వేసేద్దాము. ఇలా మనం దోశల్లో వేసుకున్నా లేదంటే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి టేస్ట్. మా ఆయనకైతే ఒకటి రెండు దోశలు వేస్తాను, మహా అయితే రెండు వేస్తాను. మోస్ట్లీ ఒకటే వేస్తానండి. ఇలా డబల్ ఎగ్ వేసేసి దానిపైన కొంచెం నెయ్యి వేసి ఈ కారప్పొడి వేసేసి పెట్టేస్తాను. ఇంకా అందులో కాంబినేషన్గా పీనట్ చట్నీ వేస్తానండి. ఇలాంటి దోశ ఒక్కటి తిన్నా సరిపోతుంది. నేనైతే ఒకటే దోశ తినేస్తానండి. అదే హెవీగా అనిపిస్తుంది టమ్మీకి అయితే. పిల్లలకి కొంచెం ఇలాంటి కారప్పొళ్ళు అలవాటు చేస్తే వాళ్ళకు కూడా హెల్దీ కదా. బద్ధకం చేయకుండా కొన్ని ఇలాంటి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈజీ. వీళ్ళకి రీసెంట్గా ఈ టాయ్ కొన్నానండి, ఇంట్లో సతాయించేస్తున్నారండి. ఇవన్నీ పుల్ బ్యాక్ కార్లు, బాగున్నాయి క్వాలిటీ, కానీ తీసుకొని ఆడుకోనరా అంటే వీళ్ళు నాతో ఆడిపిస్తారే తప్ప వాళ్ళు ఆడుకోరండి. ఇంకా దాన్ని చూసుకోవడము, మళ్ళీ లోపల పెట్టేయడం అంతే. నేనేమో అసలు అంటే కొన్ని టాయ్స్ ఎక్కువగానే కొంటూ ఉంటాను, ఆడుకుంటారులే ఇద్దరు ఇంట్లోనే ఉంటున్నారు కదా అలా అని అనుకుంటే, వీళ్ళు మాత్రం ఇంకా నన్ను సతాయించేసి ఆ బెడ్లో తొక్కుతూనే ఉంటారు. కింద ప్లే మ్యాట్ వేసానండి, అసలు ప్లే మ్యాట్లో కూర్చోరే, ఆ పిల్లోస్ కావాలి, ఇంకా ఆ బెడ్లోనే ఆడుతూనే ఉంటారు. ఇంకా మా వాళ్ళు మండే నుంచి అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతారండి. ఈసారి చిన్నబాబు కూడా స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. వాడికి అక్షరాభ్యాసమే పెండింగ్గా ఉండిపోయిందండి. అసలు శృంగేరి వెళ్ళి అక్షరాభ్యాసం చేపిద్దాం అనుకున్నాము, కానీ ఇప్పుడు మంచి రోజులు కాదంట కదా, ఇంకా ఎందుకులే అనేసి వెళ్ళట్లేదు. సరే మండే రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే మనకు నార్మల్గా కొంచెం పూజ చేయించి ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నాడు కదా పంపించేస్తాను. ఇంకా నేను మార్నింగ్ బ్రష్ చేసేటప్పుడే ఇలా ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. మొన్న గోవా వెళ్ళొచ్చినప్పటి నుంచి అండి ఫేస్ ఫుల్ ట్యాన్ అయిపోయింది. నాది ఒక్కదాన్నే ఎక్కువ డిఫరెన్స్ తెలిసిపోతుంది. అంటే నాది సెన్సిటివ్ స్కిన్, సో దానివల్ల ఇంకా ఎక్కువ డిఫరెన్స్ అయితే వచ్చేసింది. అందుకే స్కిన్ కేర్ మళ్ళీ ఫాలో అవుతున్నాను, మంచిగా క్లెన్స్ చేసుకొని. ఇదైతే టోనర్ అండి. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా కింద ట్యాగ్ చేస్తానులేండి ఎవరికైనా. నాదైతే ఫుల్ డ్రై స్కిన్, సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ ప్రొడక్ట్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. మీరు కన్సిస్టెంట్గా యూజ్ చేశారంటే మంచి డిఫరెన్స్ అయితే వస్తుంది. అండ్ ఇవన్నీ కూడా చాలా డేస్ వస్తాయండి. అంటే కాస్ట్ ఒక 900 అలా ఉంటుందేమో, కానీ మనకి ఈజీగా 6-7 మంత్స్ అయితే వచ్చేస్తాయి. ఫస్ట్ క్లెన్స్ చేసుకున్నాక ఫేస్ ఈ టోనర్ అప్లై చేసేసి తర్వాత మాయిశ్చరైజర్ డాట్&కి యూజ్ చేస్తాను నేనైతే. ఇది కూడా చాలా బాగుంటుంది. సో మీది కానీ డ్రై స్కిన్ అయితే ఈ ప్రోడక్ట్స్ బ్లైండ్గా యూజ్ చేయండి. అంటే కొద్ది రోజులు యూజ్ చేశాక చెప్పండి. అండ్ ఇంకా గోల్డ్ షాపింగ్ ఏంటి, అకేషన్ ఏంటి అనుకుంటారేమో. మేమేమి హౌస్ కొనుక్కోలేదండి. చాలామంది హౌస్ కొనుక్కున్నారు మీరు అంటున్నారు. హౌస్ ఏం కొనుక్కోలేదు, రెంట్ హౌస్కే మూవ్ అవుతున్నాము. సో అదొక క్లారిటీ. అండ్ ఫంక్షన్ గురించి అందరికీ తెలిసింది కదా, మా ఆడపడుచు వాళ్ళ గృహ ప్రవేశము. ఎలాగూ అకేషన్ ఉంది కదా, అండ్ నా స్కీమ్ కూడా అయిపోయింది. అసలు ఎంత కట్టాను ఏంటి అనేది అన్నీ క్లియర్గా అయితే మీకైతే చెప్తాను. మీరు కూడా నాకైతే హెల్ప్ చేయండి గోల్డ్ షాపింగ్లో. నేనైతే ఈ స్కీము లాస్ట్ ఇయర్ కట్టానండి. లాస్ట్ ఇయర్ జూన్ ఆ టైంలో కట్టాను. అమ్మతో వెళ్ళినప్పుడు నేను అంటే ఈ స్కీమ్ అయితే కట్టాను. ఆ స్కీమ్ రోజు కూడా పెద్ద ట్విస్టే అండి. అంటే నేను ఎంత అమౌంట్ కడతానని వెళ్ళలేదు. అండ్ మన గూగుల్ పే నుంచి జస్ట్ 1 lakhే మనకి యూపీ అవుతుంది కదా. మా హస్బెండ్కి కాల్ చేసి మరి ఈ స్కీమ్ అయితే కట్టాను. నేను ఒక 40 grams అలా అయితే ఆ రోజు పే చేశాను. మళ్ళీ సెకండ్ టైం మా హస్బెండ్ని తీసుకొని కొంచెం అమౌంట్ అయితే పే చేశానండి. నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే బ్యాంగిల్స్ తీసుకుందాము, మీకు ఇక్కడ ఫోటో కూడా పెడతాను. అలా నాకు 4 బ్యాంగిల్స్ వేసుకోవాలని ఎప్పటి నుంచో ఉందే, అలా తీసుకుందాము అనుకున్నాను. కానీ ఇప్పుడు ఏమనిపించిందంటే, అంటే నా దగ్గర మొత్తం గోల్డ్ ఏమీ లేదండి. అంటే పెళ్ళప్పుడు తీసుకుంది, మళ్ళీ మా తమ్ముడు అంతా మేమైతే లోన్కి పెట్టేశాము. ఒక 2 years వరకు నా గోల్డ్ అసలు బయటకు వచ్చే ప్రసక్తే లేదు, ఇంక్లూడింగ్ రింగ్స్, పిల్లలవి అన్నీ పెట్టేశాము. అండ్ ఇప్పుడైతే ఇంట్లో పెద్ద అకేషన్ కూడా వస్తుంది కదా, ఇంకా బ్యాంగిల్స్ ఎందుకులే కాసుల పేరు తీసుకుందాము అనుకున్నాను. వెళ్ళగానే ఫస్ట్ నేను కాసుమాలే చూపించమని చెప్పానండి, కానీ వాళ్ళ దగ్గర అసలు కాసుల పేరు మోడల్సే లేవు. ఉంది ఫస్ట్ చూపించారు, చూసారు కదా, అది ఉందంట.
కానీ అదేంటంటే లాకెట్ వచ్చి హారం లాగా ఉందండి. నా దగ్గర హారాలు 2 ఉన్నాయి ఆల్రెడీ కూడా. ఇంకా హారం ఎందుకు, కాసుల పేరైతే మనకి ఎవర్ గ్రీన్ కదా ఎప్పటికైనా. అండ్ అమ్మ వాళ్ళ సైడ్ ఎక్కువగా కాసుల పేరు వేసుకుంటానండి. అందుకే నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేసేసి వెళ్ళాను. అంటే ఫస్ట్ ఇలా అంటే నేను వెళ్ళి చూసేసి వద్దాము, ఇంకా మా హస్బెండ్ చాలా బిజీగా ఉంటారు, వీక్ డేస్ అయినా కుదరదు, ఇంకా వీకెండ్ అంటే అంటే ఇంకా పిల్లల్ని ఎప్పుడు వెళ్ళినా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళాలి, వాళ్ళతో వెళ్తే సరిగ్గా చూడనివ్వరు కదా. అసలే పెద్ద ఇన్వెస్ట్మెంట్ అండి, ప్రజెంట్ అసలు డబ్బులు కూడా లేవు. నేను ఏంటంటే ఒక 2-3 మంత్స్ అయ్యాక తీసుకుందాము, ఎందుకంటే ప్రజెంట్ చాలా టైట్గా ఉంది ఇంట్లో కూడా పొజిషను, ఎందుకులే అనుకున్నాను. కానీ మా హస్బెండ్ ఏంటంటే ఇంకా ఎలాగో స్కీమ్ అయిపోయింది అండ్ ఇంట్లో అకేషన్ కూడా ఉంది కదా, సో నువ్వు వేసుకుంటే ఏదో ఒకటి మంచిగా ఉంటుంది కదా అనేసి అయితే అన్నారు. సరే ఫస్ట్ ఈసారి మాత్రం అంటే ర్యాండమ్గా తీసుకొద్దని డిసైడ్ అయిపోయానండి. నా మ్యారేజ్ అప్పుడు నేను మంచిగానే ఒక 15 తులాలు తీసుకున్నాను, కానీ మొత్తం ఫుల్ స్టోన్స్ అలా తీసుకున్నాను. అప్పుడు అంత ఐడియా లేదు. అండ్ నాకు నా మ్యారేజ్ టైంలో నేనే సింగిల్గా సెలెక్షన్, అంటే మా మమ్మీ మా డాడీ నేనండి. ప్రతిదీ చీరలైనా నగలైనా ఏదైనా కూడా ఇంకా వాళ్ళు ఏంటంటే నాకేది నచ్చితే వాళ్ళు అదే ఓకే చెప్పేవాళ్ళు, పెద్దగా నాకు గైడ్ చేసేవాళ్ళు అలా కూడా ఎవ్వరు లేరండి అప్పట్లో. ఇంకా నేను ఏదో నార్మల్గా ఎక్కడైనా ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఇక్కడ చూసేసి అవైతే చేయించుకున్నాను, ఫుల్ స్టోన్తో చేయించుకున్నాను. ఇంకా మళ్ళీ మా తమ్ముడు మ్యారేజ్ అప్పుడు తీసుకున్నానండి కొంచెం గోల్డ్. అప్పుడు కూడా ఇంత ఐడియా లేదండి నాకు, చెప్తున్నాను కదా, పోయేది మా మమ్మీ మా ఆయన మా డాడీ వీళ్ళతో గోల్డ్ షాపింగ్లోకి వెళ్ళేదాన్ని. ఇంకా వాళ్ళు ఏది వేసుకున్నా బాగానే ఉంది అని చెప్పేవాళ్ళు. బట్ ఈసారి మాత్రం అట్లా కాదు, కొంచెం మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఒకసారి తీసుకున్నది మళ్ళీ మనం చేంజ్ చేసుకోలేం కదా. అసలు గోల్డ్ ప్రైస్ చాలా పెరిగిపోయింది అండ్ వేస్టేజ్లు జీఎస్టీ ఇవన్నీ ఎక్కువైపోయాయండి ఇప్పుడైతే. అందుకే ఇంకా బాగా ఆలోచించి తీసుకుందాం అనుకున్నాను. ఫస్టే నేను ఒక కాసుల పేరు అంటే ఇన్స్టాగ్రామ్లో అలా చూసి పెట్టుకున్నాను. నార్మల్గా సింపుల్గా కాసుమాల కొంచెం మంచిగా హెవీగా అలా ఉండేది, దేని మీదకైనా సెట్ అయిపోయేలాగా అలా అనుకున్నాను. కానీ ఈ లలిత జ్యువెలర్స్లో అసలు ఏమీ లేవండి. ఇంకా ఆయన ఏమో లేదు మేడం మీరు ఇలాంటివి హారాలు చూడండి అని చెప్పారు. అన్నీ ఉన్నాయన్నీ తీపిచ్చి అన్నీ వేసుకొని ట్రై చేశాను. అంటే ఫస్ట్ థింగ్ మేబీ డ్రెస్ మీద బాగాలేవా అనిపించింది, శారీ కట్టుకొని వెళ్ళాల్సింది. ఇంకా అంటే ఫైనల్గా తీసుకున్నప్పుడు మాత్రం శారీ కట్టుకునే వెళ్తానండి. నాకు మీరు హెల్ప్ చేయండి, అసలు ఎలాంటిది తీసుకోవాలి, ఏం తీసుకోవాలి. అండ్ నేను స్కీమ్ కట్టాను, అది మంచిగా ఇప్పుడు ఇంప్రూవ్ అయింది అన్న హ్యాపీనెస్ కంటే నాకు నచ్చినది లేదే అనే బాధ ఎక్కువైపోయిందండి నాకు. అసలు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం చేయాలి. అసలే చాలా ఎక్కువ అమౌంట్ కదా, మళ్ళీ కూడా తీసుకోలేము. ఇప్పుడు అప్పట్లోనే అసలు గోల్డ్ అనేదే లేదండి. అసలు మా హస్బెండ్ పెళ్ళైన కొత్తలో అంటే నార్మల్గా 4000 ఆ టైంలో 4000 గ్రామ్ ఉండే అప్పుడు ఏదైనా తీసుకుంటే నాకెందుకు గోల్డ్ నాకెందుకు అనేదాన్ని. ఇప్పుడు అంటే ఇప్పుడు కొంటానంటే మాత్రం అసలు డబ్బులు లేవు. ఇంకా అంతే కదా, పిల్లలు పెరిగే కొద్దీ రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయండి. మనము అనుకుంటాం కానీ ఎప్పటిదప్పుడే నాకు అంటే ఇది కొంచెం లేట్గా అర్థం చేసుకున్నాను. మన దగ్గర ఇప్పుడు అంటే కొనుక్కోవాలి అనుకుంటే ఆ నిమిషమే కొనుక్కోండి, ఎందుకంటే ఎప్పటికీ ఇంకా మనము లేకపోతే కొనుక్కోలేమనేసి నేను డిసైడ్ అయ్యాను. ఈ స్కీమ్ లాస్ట్ ఇయర్ కట్టాం కాబట్టి ఇప్పుడు కొనుక్కోగలుగుతున్నాను, లేదంటే అసలు కొనుక్కునేదాన్నే కాదు. ఇప్పుడు ఇంత అమౌంట్ పెట్టి అండ్ ఫస్ట్ థింగ్ డబ్బులు లేవు, అండ్ సెకండ్ థింగ్ ఇంత గోల్డ్ ప్రైస్ పెరిగిపోయాక ఇంకా మా హస్బెండ్ ఎందుకులే అలా అనేవాళ్ళేమో. ఇంకా వేరే జ్యువెలరీ షాప్లో అడిగానండి గోల్డ్ స్కీమ్ గురించి అలా, అందులో అయితే లేవు. లలితలో బెస్ట్ కానీ మోడల్స్ తక్కువగా ఉంటాయండి. ఆయన ఏం చెప్పారంటే వేరే బ్రాంచ్లు ఉంటాయి కదా, ఆ బ్రాంచ్లకు వెళ్ళి చూడండి. ఇంకా మల్లేశ్వరము అండ్ జయనగర్ అక్కడ కూడా బ్రాంచ్లు ఉంటాయంట, బట్ అక్కడ కూడా పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు అన్నట్టే చెప్పారు. అంత అసలు డిసప్పాయింటింగ్గానే చెప్పారండి. నేనేమో హ్యాపీగా మంచిగా తీసుకుందాము, అండ్ ఇప్పుడు చాలా లైట్ వెయిట్లోనే మంచిగా హెవీగా చేస్తున్నారు కదా, కానీ ఇక్కడేమో ఏమీ లేవు. ఇక్కడైతే నేను అంటే వడ్డానం ఉంటుంది కదా, వడ్డానం చూస్తున్నానండి. ఇంకా నా డ్రీమ్ ఏంటంటే నాకు ఇలాంటివి కాకుండా బెల్ట్ ఓల్డ్ మోడల్ వడ్డానాలు ఉంటాయి కదా, నాకు అవే నచ్చుతాయి. ఎప్పటికైనా అదైతే తీసుకుంటానండి. మా ఆయనకు చెప్పారు ఎప్పటికైనా నాకు అది కొనియు, అంటే ఇప్పుడనే కాదు ఎప్పటికైనా లైఫ్లో ఒక్కసారైనా అది పెట్టుకోవాలని. చిన్నప్పటి నుంచి బంగారం అనేది మా అమ్మకైనా మాకైనా అంటే ఆబ్వియస్లీ ఆడవాళ్ళకి ఇష్టం ఉంటుంది కదా. చిన్నప్పుడు ఒక చిన్న చైన్ వేసుకోవడానికి కూడా అంటే మాకు మేము చైన్ వేసుకోవట్లేదు ఆడపిల్లలము అలా అనేసి మా రిలేటివ్స్ కొంతమంది కామెంట్ చేశారు. ఏంటంటే మీకు 2 ఆడపిల్లలు కదా, కనీసం మెడలో చైన్ కూడా వేయరా
అలా అనేసి కామెంట్ చేశానండి. ఇంకా చిన్నప్పటి నుంచే గోల్డ్, మా డాడీకి ఎందుకో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంత ఇష్టం ఉండేది కాదు. అంటే మా దగ్గర డబ్బులు లేవని కూడా కాదు, మా డాడీ దగ్గర డబ్బులు ఉండేవండి. ఎందుకు మా డాడీకి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అస్సలు నచ్చదు. డబ్బులు ఉంటే ఏదైనా రియల్ ఎస్టేట్లో అట్లా ఇన్వెస్ట్ చేయాలి, కానీ గోల్డ్ ఎందుకు ఏదెందుకు అన్న మైండ్ సెట్ మా డాడీది. కానీ ఆడవాళ్ళకేమో ఇష్టం కదా. మా మమ్మీ లిటరల్లీ నాకు ఇక ఎంత బాధగా అనిపించిందో, మా మమ్మీ ఉండుంటే. అంటే మా మమ్మీకి ఏంటంటే తను వేసుకోకపోయినా కనీసం మేము వేసుకుంటే హ్యాపీగా ఫీల్ అయ్యేది. అందుకే నేను ఆ రోజు మా మమ్మీని తీసుకెళ్ళిన రోజు స్కీమ్ కూడా కట్టుకున్నాను. అమ్మ నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకు మంచిగా నేను అంటే పెద్ద హారం అలా తీసుకుంటానమ్మా అలా అనేసి. మా అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదో. అంటే లైఫ్లో మన పిల్లలు అంటే మనం వేసుకోకపోయినా మన పిల్లలు మంచిగా వేసుకొని అందంగా రెడీ అయితే బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో కానీ ఇప్పుడు అది లేదు నాకు. అందుకే అంటే దేని మీద కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. కానీ ఇంకా వేస్ట్గా స్కీమ్ అయిపోయింది, ఏం చేస్తాము. అండ్ ఇప్పుడు ఇంకా తీసుకుంటే కనీసం దాన్ని లోన్ అయినా పెట్టవచ్చు, లేకపోతే ఈసారి అయితే కొన్ని అమౌంట్ అంటే విడిపించాక కూడా డిపాజిట్ చేస్తానండి. నేను 99% ఏ ఫంక్షన్కి వెళ్ళినా గోల్డ్ వేసుకొనే పోను, కొనుక్కుంటాను అన్నట్టే. కానీ అదేదో ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది. సింపుల్గా ఉండడానికే ట్రై చేస్తూ ఉంటాను. ఒక 2 years బ్యాక్ మా తోటికోడలు వాళ్ళు గృహప్రవేశం చేసుకున్నా. అప్పుడు నేను చిన్న బాబు ప్రెగ్నెంట్. చాలా సింపుల్గా ఉన్నాను, ఏది వేసుకోలేదు. మా చిన్న బాబు బర్త్డేకే వేసుకోలేదు నేను గోల్డ్. అంటే పెద్ద బాబు బర్త్డేకి వేసుకున్నానండి, ఫుల్గా మంచిగా రెడీ అయ్యాను. కానీ మా పెద్దోడికి ఏమైపోయిందంటే అప్పుడు సీజర్స్ వచ్చేసాయి. బర్త్డే ఒక 2 రోజుల తర్వాతే సీజర్స్ వచ్చాయి. అప్పటి నుంచి నా మైండ్లో పడిపోయింది, అమ్మో మనం మంచిగా అంత దగదగా మెరిసిపోయినట్టు అట్లా రెడీ అయిపోయినా అలా ఏదైనా బ్యాడ్గా అవుతే ఇంకా బాధగా అనిపిస్తుంది కదా. ఓకే, మనం ఉన్నంతలో ఒక్క చిన్నగా సింపుల్గా ఏదైనా వేసుకోవాలి, రెడీ అవ్వాలి. అండ్ పక్క వాళ్ళ ఫంక్షన్ ఇప్పుడు మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ అవ్వండి. అంటే మా ఇల్లు మీన్స్ మేము ఏ గృహప్రవేశాలు చేసుకోము, మా ఆడపిల్లలు కూడా కాదు, ఇంకే ఫంక్షన్లు ఉంటాయి చెప్పండి. మేము తీసుకున్న హౌస్కి అయితే అసలు అలా ప్లానే చేయము. నాకు తెలిసి మేము ఎప్పటికీ చేసుకోమేమో. ఇంకా మా మమ్మీ వాళ్ళ హౌస్ ఏదైనా చేస్తే అక్కడ ఏదైనా కొంచెం రెడీ అవ్వడము. అండ్ ఈ గోల్డ్ కూడా నేను అంత సేఫ్గా పెట్టుకోనండి. నాకు అంటే జాగ్రత్త తక్కువ, చాలా తక్కువ. ర్యాండమ్గా అక్కడ పెట్టేస్తాను, వదిలేస్తాను. కానీ ఇప్పుడు ప్రైస్ పెరగడం వల్ల ఇంకా మా ఆయన చేతిలో కూడా తిట్లు పడతాను, ఎందుకులేండి. ఇంకా అక్కడ ఉన్నాయి అన్నీ వేసుకొని చూసుకున్నాను. అసలు నాకు ఏది నచ్చలేదు. నేను అనుకున్నది అంటే ఆల్రెడీ నా మైండ్లో ఒకటి కాసుల పేరు డిసైడ్ అయిపోయాను కదా. జస్ట్ 3 కాసుల పేర్లు ఉన్నాయంట అండి. నాకు అర్థం కాదు వాళ్ళు ఎందుకు స్టాక్ మెయింటైన్ చేయట్లేదో ఏంటో. నేనేమో మళ్ళీ ఇందులో ఎందుకు కట్టాను ఆ టైంలో అలా అనిపించింది. చూడాలి, ఇంకా వేరే బ్రాంచెస్ కూడా వెళ్తే ఏమైనా మరి డిజైన్స్ దొరుకుతాయా. మీరు నాకు హెల్ప్ చేయండి, ఎలాంటి కాసుల పేరు తీసుకోవాలి, డిజైన్ ఏదైనా. అంటే మనము వాళ్ళకి ఆర్డర్ ఇస్తే కూడా చేస్తారంట. సో ఆర్డర్ ఏమన్నా ఇద్దామా అలా అని. పాపం ఆయన అయితే ఎన్ని చూపించారో, ఇది వేసుకొని చూడండి మేడం, ఇది వేసుకొని చూడండి అనేసి ఓపిక్గా చూపించారు. అసలు జనం ఎవ్వరూ లేరండి ఆ గోల్డ్ షాప్లో అయితే. అంటే ఇంత రేటు పెరిగినాక ఇంకెవరు కొంటారులేండి, దానికి తోడు మోడీ కూడా కొనుక్కోవద్దు అని చెప్పారు కదా. అప్పటి నుంచి జనాలు కూడా తగ్గిపోయినట్టున్నారు. పర్లేదు, ఇదైతే అంటే చిన్నగా అంటే పెద్ద నెక్లెస్, కానీ నా ఫేస్కి సెట్ అవ్వలేదు. కొంచెం హెవీగా, అంటే మంచిగా హెవీగా ఉన్న వాళ్ళకి మంచిగా ఉంటుందో ఏమో, లేదంటే డ్రెస్ వల్ల అట్లా అనిపిస్తుందో నాకు అర్థం కాలేదు. అండ్ వెండి కూడా చూశాను. గృహప్రవేశం అంటే వెళ్తున్నాం కదా, సో ఏం పెడదాము అనేది కూడా కొంచెం డిస్కస్ చేసుకున్నాము. ఈ కుందులు ఉన్నాయి చూసారు కదా, మా తోటికోడలు వాళ్ళ గృహప్రవేశానికి గిఫ్ట్ ఇచ్చామండి ఇవైతే. కానీ ఇప్పుడు సిల్వర్ కాస్ట్ కూడా పెరిగిపోయింది. అండ్ సిల్వర్ ఐటమ్ ఇద్దామా, క్యాష్ పెడదామా ఇలా అనేసి అంటే ఇప్పుడు వాళ్ళకి కూడా టైట్గా ఉంటుంది కదా. సో క్యాష్ గిఫ్ట్ ఇస్తే ఏదైనా అంటే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందా, ఇంకా అంటే ఇంకేవి ఫైనల్ కూడా కాలేదులేండి. ఏదైనా మా హస్బెండ్ ఇష్టము. ఇంకా నేను అలాంటి వాటిలో ఏమీ చెప్పను కూడా, ఎందుకంటే అంటే వాళ్ళ చెల్లి తను ఏది ఇష్టపూర్వకంగా చేసినా మా హస్బెండ్కి నేనైతే ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాను. ఓ అదండి ఇంకా నా ఈ గోల్డ్ షాపింగ్. ఇక్కడ ఏమీ బాగాలేవనేసి ఇంకా బయటకైతే వెళ్ళిపోయాను. బెంగళూరులో ది బెస్ట్ థింగ్ ఏంటంటే గోల్డ్ షాపులన్నీ ఒకటే దగ్గర ఉంటాయండి మంచిగా. లలితకు ఆపోజిట్లోనే జిఆర్టీ కళ్యాణ్ కూడా ఉంటుంది. అండ్ పక్కకే ఖజానా ఉంటుంది, మలబార్ ఉంటుంది, అన్ని దగ్గరనే ఉంటాయి. సరే ఒకసారి జిఆర్టీలోకి కూడా వెళ్ళి చూద్దాము, మనకు నచ్చింది ఉంటుందా లేదా అనేసి. ఆపోజిటే కదా అని వెళ్ళానండి. అబ్బా అక్కడ చూపించానండి నిజంగా. నేను మైండ్లో అనుకున్నది ఏముందా ఎగ్జాక్ట్గా అదే చూపించాడు. కానీ అందులో ట్విస్ట్ ఏంటంటే జిఆర్టీలో అది బాగుంది. 24 inches మనకి కాసుల పేరు అదంతా చూడడానికి చాలా బాగుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే రెడ్ స్టోన్స్ లాగా వచ్చింది. నాకు రెడ్ స్టోన్స్ వద్దు, వేరే స్టోన్స్ కావాలి అంటే
సరే మేడం చేసిస్తాము అన్నారు. అంటే నేను అనుకున్న బడ్జెట్ కరెక్ట్ అంటే బడ్జెట్‌లోనే ఉంది. అంటే నా దగ్గర ఉన్న గోల్డ్ ఆ బడ్జెట్‌లోనే ఉంది. అంతా బావుంది గానీ వీళ్ళ దగ్గర స్కీమ్ లేదంట. మనం ఇది గనుక తీసుకోవాలి అనుకుంటే ఒక ఆల్మోస్ట్ 10 గ్రామ్స్ ఎక్స్‌ట్రా ప్రైస్ పే చేయాలి. అంటే ఇదైతే 65 గ్రామ్స్ ఉందండి. 65 అంటే ఇంకా ఆ వేస్టేజ్ 11% చెప్పారు. ఇంకా జీఎస్టీ 3% కదా! సో దాని కాస్ట్ అరౌండ్ 10 గ్రామ్స్ అంటే మనకి గ్రామ్ ప్రైస్ ఇప్పుడు 14,000 ఒక 1.5 lakh వేస్టేజే అయిపోతుందండి. ఎంత డిసప్పాయింటింగ్గా అనిపించిందో. ఆ లలిత జ్యువెలర్స్లోనేమో లేదు, ఇందులోనేమో నచ్చింది బాగుంది తీసుకుందామంటే అంత వేస్టేజ్ చెప్పారు. నేను అనుకున్నాను అస్సలు వద్దే వద్దు, ఇంకా ఇంత వేస్టేజ్ ఎందుకు చెప్పండి. 1,50,000 వేస్ట్ అంటే ఆ చిన్నది కాదు పెద్దది 65 గ్రామ్స్ అయితే ఉంది. బాగుంది అంటే మనకి అటు ఇటుగా అంటే మనం ఎటు చేంజ్ చేసుకున్న అంటే రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసేలాగా అలా ఉంది. ఇది చూపించారు బట్ స్టోన్స్ అస్సలు నో వే, స్టోన్స్ అస్సలు వద్దే వద్దు అనుకున్నాను. ఇందులో కూడా స్టోన్స్ ఉన్నాయి కానీ ఇవి జస్ట్ నార్మల్ స్టోన్స్ అంట. 1300 ఎంతో ఉంది స్టోన్ కాస్ట్ అయితే. ఫుల్ గోల్డే అండి. ఎంత బాగుందో చూడ్డానికి. ఎగ్జాక్ట్గా నేను ఇలాంటిదే అనుకున్నాను అసలు. ఒక 65 ఆ గ్రామ్స్లో తీసుకోవాలి అనుకున్నాను కానీ అందులో ఏమో లేవు. చూస్తాను ఇంకా వేరే బ్రాంచెస్ కూడా తిరగాలి. అప్పా అసలు నేను ఇక్కడే ఉంటుందేమో, నేను వెళ్ళి చూసేసి ఫైనల్ చేసేసి వస్తాను. నెక్స్ట్ డే మా ఆయన్ని పట్టుకొని వెళ్ళిపోవచ్చు, హ్యాపీగా తీసేసుకుందాము అనుకున్నాను. కానీ లేదు, ఈ జిఆర్టీ వాళ్ళనేమో అడిగాను అసలు అంటే ఇప్పుడు పే చేసేసి 1 year తర్వాత తీసుకుంటాను, నాకేం హరీగా లేదు. సో అలా అని అడిగితే వాళ్ళ దగ్గర అలాంటి స్కీమ్సే లేవంట మొత్తానికే. ఓన్లీ మనకి మంత్లీ పే చేస్తాం కదా, అలాంటి స్కీమే ఉందంట. అసలు ఏ గోల్డ్ ప్రైస్ పెరిగిపోతుంది అండ్ ఇయర్ ఎండింగ్కి ఇంకా పెరిగిపోద్దంట. ఎందుకు చెప్పండి. అండ్ మీరు ఎప్పుడైనా గోల్డ్ స్కీమ్స్ కానీ ఏది కట్టాలనుకున్నా ఈ మంత్లీ మాత్రం అస్సలు కట్టకండి. నేనైతే అసలు అంటే మా తమ్ముడు పెళ్ళప్పుడు అప్పుడు తక్కువలో ఉండే కాబట్టి అప్పుడు కట్టి ఒకటి తీసుకున్నానే తప్ప ఈ తర్వాత ఎప్పుడైనా కూడా ఇలా మన దగ్గర ఈరోజు డబ్బులు ఉన్నాయనుకోండి వెళ్ళి డిపాజిట్ చేసేయండి. బెటర్. ఎందుకంటే ఎప్పుడైనా ప్రైస్ పెరిగిపోతుంది తప్ప తగ్గిపోదు కదా. అండ్ ఈ మంత్లీ వల్ల మనకి అంటే మోసమే ఎక్కువ ఉంటుందండి. ఆబ్వియస్లీ మనం తీసుకునేసరికి గోల్డ్ ఎక్కువ పెరిగిపోద్ది, మనకు తక్కువ గోల్డ్ వస్తుంది. అదే మనం అనుకున్న రోజే తీసుకున్నాం అనుకోండి బెటర్ కదా. ఇంకా అక్కడ అయినైతే దానికి ఒకసారికి ఎస్టిమేషన్ వేసి ఇవ్వమంటే ఇచ్చారు. నాకు అసలు ఎంత బాధగా అనిపించిందో, అరే ఎందుకు ఇలా చేశాను అని. ఇంకా చూడాలండి. నాకు అసలు అది ఏమొద్దో ఏంటో, ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంటు ఈ టైంలో అసలు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా వేరే బ్రాంచెస్లో కూడా పెద్దగా మోడల్స్ ఏమీ ఉండవండి. అండ్ ఏదో 1-2 పీసెస్ ఎక్కువగా ఉంటాయి అనేసి అలా డిసప్పాయింట్ మాటలే చెప్పారు. ఇప్పుడు ఏం చేయమంటారో నాకు అర్థం కావట్లేదు. ఇంకా సరేలే అనేసి ఇంకా ఆటో బుక్ చేసుకొని వచ్చాను. మీరు బయటికి వెళ్ళేటప్పుడు మ్యాండేటరీగా ఏం క్యారీ చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఏం క్యారీ చేస్తాను తెలుసా, అసలు హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకెళ్ళానండి. ఓన్లీ ఒక పవర్ బ్యాంక్ పట్టుకొని పోతాను. ఎందుకంటే నాకు అదొక భయము. నేను ఒక్కదాన్ని ఒంటరిగా వెళ్తే ఎప్పుడైనా అంటే మనకు ఫోన్ ఉంటే సరిపోద్ది కదా ఏదైనా కూడా. అదొక్కటే భయం అండి. ఫోన్ ఎక్కడ స్విచ్ ఆఫ్ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేస్తానేమో అలా అనేసి ఎప్పుడైనా నాతోని ఈ పవర్ బ్యాంక్ అయితే క్యారీ చేస్తాను. అండ్ ఇక్కడ ఈ మార్తాలి ఇటు సైడ్ వచ్చామంటే ఫుల్ ట్రాఫిక్ అండి. ఆఫ్టర్నూన్ అసలు ఏ టైంలో వచ్చినా ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది. కానీ ఇంకా మనం తిరగాలి కదా, చూడాలి కదా అనేసి ఇలా ధైర్యం చేసుకొని వచ్చాను. ఆల్రెడీ నా స్కీమ్ అయిపోయి 1 month అయిపోయింది కూడా. అండ్ ఈ పవర్ బ్యాంక్ అయితే నేను కింద ట్యాగ్ చేస్తానండి. ఎవరిదన్నా ఐఫోన్ ఉంటే ఇది చాలా బాగా ఉంటుంది. మనము దీన్ని నార్మల్గా ఛార్జింగ్ పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా మన ఛార్జ్ ఏమంటే మనం నార్మల్గా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇలా తీసుకెళ్ళిపోతే మనకు ఆ భయం ఉండదు, ఛార్జింగ్ అయిపోతుంది అనేది. ఒక 2 times మన ఫుల్ ఛార్జ్ అయిపోతుంది మన ఫోన్ అయితే. అందుకే ఇది మ్యాండేటరీగా క్యారీ చేస్తాను. క్వాలిటీ కూడా అంటే నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను, నాకైతే బాగా అనిపించింది. కింద ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. అసలు ఫంక్షన్ దగ్గరికి వస్తుంది, ఈ గోల్డ్ ఏం చేస్తానో ఏంటో మీకు ఏమైనా తెలిస్తే తప్పకుండా నాకు ఇన్స్టాగ్రామ్లో అయినా కామెంట్స్లో రూపంలో అయినా కామెంట్ చేయండి ఏది తీసుకోవాలి ఏంటి అనేది. ఇంటికి వచ్చాక మా హస్బెండ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళు ఏం చెప్పారు ఏంటి అనేది. మా ఆయనేమో మీరు అందులో చూసుంటారు, ఒకటి హారము ప్లస్ అంటే
నెక్లెస్ లాగా ఒకటి వేసుకున్నాను కదా కాంబో, అలాంటిది తీసేసుకోకపోయావు బాగుంది కదా అంటున్నారు. నాకు అర్థం కావట్లేదు కాసుల పేరే తీసుకోవాలా లేదంటే ఇలా హారము ప్లస్ అంటే ఇంకా అదైతే ఇంకా కొంచెం ఎక్కువ అమౌంటే మనకి, అది అరౌండ్ 90 గ్రామ్స్ ఉందనుకుంటా హారము ప్లస్ నెక్లెస్ రెండు కలిపి. సో నా దగ్గర ఇంకా కొన్ని గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి, అవి ఇచ్చేసి అది తీసుకోవాలా అనేది ఆలోచిస్తున్నాను. నా దగ్గర చోకర్ ఉంది చూసారు కదా, లాస్ట్ టైం చోకర్ వీడియో పెట్టినప్పుడు అందరూ చోకర్కి మీరు కాసుల పేరే తీసుకోండి బాగుంటుంది అన్నారు. అసలే ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. సరేలే అందరు సజెషన్స్ తీసుకుందాము అంటే, మనకంటే నాకు పెద్ద ఫ్యాషన్ సెన్స్ అలాంటివి తక్కువ అండి, కానీ ఇప్పుడు చూస్తున్నాను కదా అందరు బ్రైడ్స్ అయినా ఎంత మంచిగా సెలెక్ట్ చేసుకుంటున్నారో, షాపింగ్ నాలెడ్జ్ అయినా ఎంత ఉంటుందో అండి. నాకేమో అంత పెద్ద నాలెడ్జ్ ఏమి ఉండదు అసలు. చీరల సెలెక్షన్ అయినా లేదంటే గోల్డ్ సెలెక్షన్ అయినా అంత ఎక్కువగా రాదు నాకైతే. మీరే నాకు హెల్ప్ చేయాలి. ఇంక ఇంటికి వచ్చాక మళ్ళీ ఫటాఫట్ వంట అయితే చేసేస్తున్నాను. మార్నింగ్ కొంచెం పాలకూర పప్పు అలా చేసేసాను. సో మధ్యాహ్నం వరకే తినేశారు. ఇంకా మా ఆయన కోసం చెప్పాను కదా, నేను డైట్ ఫాలో అయినా అవ్వకపోయినా మా ఆయనకు మాత్రం స్ట్రిక్ట్ డైట్ అండి. అసలు మీరు చెప్తే నమ్మరు. ఆయన అయితే అసలు అంటే ఎలా ఉన్నా తినేస్తారు కూడా, ఏమి అనరు, కంప్లైంట్ ఏం చేయరు. మార్నింగ్ చాలా తక్కువ బ్రేక్ఫాస్ట్ పెడతాను, మధ్యాహ్నం ఇంకా ఆఫీస్లోనే తినేస్తారు, లైట్గానే తినేస్తారు. ఇంటికి వచ్చాక మోస్ట్లీ ఒక్కటే చపాతీ అండి. ఆ చపాతీ కూడా ఎలా అంటే ఇలా కొంచెం ప్రోటీన్ యాడ్ చేస్తాను ఎక్కువగా, ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ తింటే మనకు ఎక్కువ ఆకలి వేయదు. అండ్ ఇవాళ అయితే డిన్నర్ ఫాస్ట్గానే ఫినిష్ చేస్తున్నారు. ఆయన అయితే మీటింగ్లో కూర్చుండిపోయారు. డబల్ ఎగ్ వేసేసి ఒక చపాతీ చేశాను కదా, ఇవి మనకి నార్మల్గా అందులో మనకి ర్యాప్ లాగా పెట్టడానికి. సో ఇద్దరికి అండి, నేను కూడా అంతే ఒకటే చపాతీ తింటాను. ఇంకా నాకు కొంచెం ఆకలి వేసేస్తే పిల్లలకి ఎలాగో ఒక 4-5 చపాతీస్ చేస్తాను, పిల్లలు తింటారు. నేను మా ఆయన ఒక్కొక్క చపాతీగా తింటాము. పిల్లలకు మళ్ళీ రైస్ కూడా పెడతాను. ఓన్లీ వాళ్ళు చపాతీ తినే ఉండరు, వాళ్ళకి అంతగా ఇష్టం కూడా ఉండదు, అంటే ఓన్లీ చపాతీగా తినడము. వాళ్ళకి రైస్ అలవాటు కాబట్టి పిల్లలకు ఫస్ట్ కారం వేయకుండా చికెన్ పక్కకు పెట్టేసి మళ్ళీ మాకు కొంచెం కారం వేసుకున్నాను. ఇదండి మా ఆయన ప్లేటు. ఒక మంచిగా ఎగ్ డబల్ ఎగ్ వేసేసి ఒక చపాతీ, దాని పక్కకు క్యాప్సికము ఆనియన్ అలా కొంచెము సాల్ట్ పెప్పర్ వేసేసుకొని చేసి పెట్టుకోండి. పక్కకి చికెన్, చాలా బాగుంటుంది కాంబినేషన్. మీ టమ్మీ ఫిల్ అయిపోతుంది. ఇంకా కొంచెం ఆకలి వేసినట్టు అలా అనిపిస్తే బటర్ మిల్క్ ఇచ్చేస్తాను. ఇంతే అండి, చాలా స్ట్రిక్ట్గా డైట్ ఫాలో చేపిస్తాను. ఇంకా ఆయిల్ అయితే ఒకటే స్పూన్ యూస్ చేస్తాను, చూసారు కదా. ఇంకా క్యాప్సికమ్ ఫ్రై చేయడానికి ఆయిల్ ఏమీ యూస్ చేయలేదు. మీరు ఎవరైనా వెయిట్ లాస్కి ట్రై చేస్తే ఇలాంటివి చేయండి. ఏమోలేండి, ఇలా ఇంట్లో హెల్తీగా అన్నీ పెట్టేస్తాను, మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు ఫుల్గా తినేస్తాము. ఇదండి ఈరోజు. తప్పకుండా మీరు నేను ఏది తీసుకోవాలి ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ హై పాయింట్స్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. నెక్స్ట్ వ్లాగ్ నేనేం తీసుకున్నాను ఏంటి అనేది పోస్ట్ చేస్తానేమో, చూస్తాను. అంటే తీసుకుంటానా హోల్డ్ చేస్తానా ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.